అందరికీ నమస్తే అండి. ప్రస్తుత జీవన విధానంలో ఆధ్యాత్మికత తగ్గుతూ యాంత్రిక జీవనం పెరుగుతూ వస్తుంది. రోజు రోజుకి ప్రశాంతతను కోల్పోయి ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతున్నాం. ఇటువంటి జీవనం నుండి బయటపడాలంటే ఏకైక మార్గం ఆధ్యాత్మికత ఒకటే. మన సనాతన ధర్మంలో 4 వేదాలు, ఎన్నో ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణం, భారతం వంటి ఇతిహాసాలు ఉన్నాయి. వీటి అన్నింటి యొక్క సారమే భగవద్గీత. ఏ ఆధ్యాత్మికవేత్త అయినా తమ ప్రసంగంలో తప్పకుండా భగవద్గీతను ప్రస్తావిస్తారు. ప్రపంచంలోని ఎన్నో భాషల్లోకి అనువదించబడిన గ్రంథం భగవద్గీత. ప్రపంచంలో ఎంతోమంది మేధావులు, తత్వవేత్తలు భగవద్గీతను అధ్యయనం చేసి ఎన్నో లాభాలను పొందారు. ఎంతో ఆధ్యాత్మికతను అలవర్చుకున్నారు. అందుకే కొంతమంది తత్వవేత్తలు భగవద్గీత గురించి చెప్తూ విశ్వఖనిలో నేటి వరకు లభించిన జ్ఞాన మణులలో అద్భుతమైన మణి శ్రీమద్ భగవద్గీత అని అంటారు. ఇటువంటి భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. మన సనాతన ధర్మం యొక్క సమస్త సారం భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్నది. భగవద్గీతలో చెప్పిన విషయాలను మనం జీవితంలోకి అన్వయించుకోగలిగితే మన జీవన యానం ఎంతో సుఖమయమవుతుంది. అందుకే భగవద్గీతను మనం రోజు ఈ శ్రేష్ఠ టీవీ ద్వారా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ ఈ శ్రేష్ఠ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు, బంధువులకు ఈ శ్రేష్ఠ టీవీ గురించి దయచేసి తెలియజేసి నన్ను ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ శ్రేష్ఠ టీవీ ద్వారా కేవలం భగవద్గీత మాత్రమే కాకుండా అందరికీ ఉపయోగపడే అనేక సామాజిక, ఆర్థిక విషయాల మీద కూడా మీకు మున్ముందు వీడియోలు అందించడం జరుగుతుంది. అందువల్ల అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా దయచేసి తెలియజేయండి. ఈరోజు మనం భగవద్గీత నేర్చుకునే భాగంలో ఈరోజు మనం నిన్న మనం చదువుకున్న 2 శ్లోకాలను మరొకసారి చదువుకుని దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామాకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. భగవద్గీత మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. దీని యొక్క అర్థం ఏంటంటే, ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను, పాండుపుత్రులను ఏమి చేసిరి. రెండవ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహ రచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఇట్లు పలికెను. ఇది రెండో శ్లోకం పూర్తయిందండి. రేపు 3, 4 శ్లోకాలతో మళ్ళీ భగవద్గీతను మనం అధ్యయనం చేద్దాం. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. దయచేసి మన శ్రేష్ఠ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలండి. నమస్తే.